సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలు కూతురు రెండో భాగం. మన అమ్మాయి అదృష్టం బాగుండి ముందే వాళ్ళ గురించి మనకు తెలిసింది. మీరు వెంటనే ఫోన్ చేసి చెప్పేయండి. గోపాలం మధ్యవర్తికి ఫోన్ చేసి, ఏమీ అనుకోకండి గిరీశం గారు, మా అమ్మాయికి ఇంకా అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట, అందుకే ఇక అబ్బాయి వాళ్ళని రావద్దని చెప్పండి అని ఏదో సాకు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క పొద్దున్నే మనం పెళ్లి చూపులకి వెళ్ళాలి అంటూ తెగ హడావిడి చేస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి. ఈలోగా రాజ్యలక్ష్మికి గిరీశం ఫోన్ చేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన విషయం చెప్తాడు. దాంతో జగన్నాథం రాజ్యలక్ష్మిల ఆనందం కాస్త ఆవిరైపోతుంది. మరునాడు ఉదయం రాజ్యలక్ష్మి ఇదే విషయం అర్జున్కి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్తుంది. ఆఫీస్కొచ్చిన అర్జున్ని చూసిన అర్జున్ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ ఇలా అంటాడు, హాయ్ అర్జున్, ఏంటి రోజు ఆఫీస్కి రాను, ముఖ్యమైన పనుంది అన్నావు, మరి ఆఫీస్కి వచ్చేసావు? రాకూడదని అనుకున్నానురా, కానీ నేను వెళ్లాల్సిన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ఏంటో ఆ ప్రోగ్రాం? ఇంకే ఉంటుందిరా, నా పెళ్లి చూపులు. ముందు పెళ్లి చూపులకి రమ్మన్నారు, తర్వాత ఏమైందో తెలీదు, క్యాన్సిల్ అన్నారు. పోనీలేరా, మరికొన్ని రోజులు బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయి, తొందరే ఉంది అంటూ జోక్ చేస్తాడు ప్రవీణ్. మరోపక్క జగన్నాథం రాజ్యలక్ష్మి హాల్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, ఈసారి ఎలాగైనా ఈ సంబంధమైనా కుదురుతుందనుకుంటే ఎట్టాగయ్యింది? మన చేతిలో ఏముంది రాజ్యం, మన వాడికి ఇంకా గొప్ప సంబంధం రాసిపెట్టుందేమో. అంతేనంటారా? అవును, ఎల్లుండి నా స్నేహితుడి కూతురు పెళ్ళుంది, వెళ్ళాలని చెప్పాను కదా, గుర్తుందా? వాళ్ళ ఊరు చాలా దూరం, అందుకే ఈరోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్దాం, అన్నీ సర్దుకుని పెట్టుకో. అలాగేనండి. అనుకున్న విధంగానే పెళ్లి రోజు ఉదయాన్నే బయలుదేరి పెళ్లికి వెళ్తారు జగన్నాథం రాజ్యలక్ష్మి. ఆ రోజు సాయంత్రం పెళ్లిలో కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడే కూర్చుని పెళ్లిని చూస్తూ వాళ్ళ పక్కనే కూర్చుని ఉన్న పెద్దావిని పలకరిస్తుంది రాజ్యలక్ష్మి. నమస్తే పిన్ని గారు, మీ పేరేంటండి? ఎవరి తరపునొచ్చారు? నా పేరు పార్వతమ్మండి, పెళ్లి కొడుకు తరపునొచ్చాం. అవును, మా తరపు బంధువుల్లో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే, మీరమ్మాయి తరపు వాళ్ళా? అవునండి, పెళ్లి కూతురు తండ్రి మా వారు స్నేహితులు, దూర బంధువులు కూడా అవుతారనుకోండి. అవునా, అయితే ఎక్కనండి మీరు మాకు బంధువులు అవుతారు. పిల్లలు ఎంతమందో? ఒక అబ్బాయి, అమ్మాయి పిన్ని గారు. అమ్మాయికి పెళ్లి చేసేసాం, ఈ మధ్యనే అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. అవునా, మరేమన్నా సంబంధం కుదిరేలా ఉందా అమ్మా? మాకే ఇంకా ఏ సంబంధం నచ్చక ఆలోచిస్తున్నాం పిన్ని గారు. పోనీ మీకు తెలిసిన ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి. అబ్బాయికి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, మా అమ్మాయికి పెళ్లి చేసేసాం. ఇవ్వాల్సిన కట్న కానుకలు పెట్టిపోతలు అన్నీ పెట్టేశాం. తనకి ఇంకేం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మాకున్న ఆస్తంతా అబ్బాయికే. అలాగా, మీరడిగితే గుర్తొచ్చింది. మా ఊర్లో నాకు కొడుకు వరసవుతాడు, వాళ్ళ అమ్మాయి ఉంది. ఊర్లో బాగా పలుకుబడున్న కుటుంబం. ఆ సంబంధం అయితే మీకు సరిపోతుందేమో అనిపిస్తుంది. అవునా పిన్ని గారు, బహుశా మా అబ్బాయికి మీ చేతుల మీదుగా పెళ్లి కుదరాలనుందేమో. మేము మా ఊరెళ్లేలోపు సంబంధం గురించి అమ్మాయి తరపు వాళ్లతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. అలాగేనమ్మా, రేపెళ్ళాక వాళ్లతో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుంటుంది పార్వతమ్మ. అన్న విధంగానే మరునాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్తుంది పార్వతమ్మ. సత్యమూర్తి లలితకు కూతురు ధరణి, కొడుకు రాహుల్ ఉంటారు. సత్యమూర్తి ఊర్లో పేరున్న పెద్ద మనిషి. ఊర్లోనే కుటుంబంతో సంతోషంగా ఉంటూ తనకున్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళో ఎవరికి సహాయం కావాలన్నా ఏ ఆపద వచ్చినా సహాయం చేయటానికి ముందుంటాడు. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న పార్వతమ్మను చూసిన లలిత, లోపలికి రండి అత్తయ్య గారు, చాలా రోజుల తర్వాత వచ్చారు. బాగున్నావా లలిత? అబ్బాయి ఇంట్లో లేడా? బాగున్నాను అత్తయ్య గారు, మీ అబ్బాయిని పిలుస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి లోపల గదిలో ఉన్న సత్యమూర్తిని పిలుచుకొని వస్తుంది. బాగున్నావా పిన్ని? బాగున్నాను సత్యం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. నిన్న చుట్టాల పెళ్ళుంటే వెళ్ళాను. అక్కడ రాజలక్ష్మి అని ఒక ఆవిడ పరిచయం అయింది. మాటల్లో వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పింది. మీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉంటే చెప్పమని నన్ను అడిగింది. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం కుటుంబం మంచిదే అనిపిస్తుంది. వెంటనే నీ కూతురు ధరణి గుర్తుకొచ్చి మీ గురించి చెప్పాను.
మిమ్మల్ని కూడా ఒక మాట అడిగి వాళ్ళకి చెప్తానని చెప్పాను. అని రాజ్యలక్ష్మి చెప్పిన వివరాలన్నీ చెప్పి, ఏమంటావు సత్యం? అంటే పిన్ని, ఇంకా మేమేమీ అమ్మాయికి పెళ్లి చెయ్యాలని ఆలోచనేమీ చేయలేదు. అయ్యో, అలా అంటావేంటి సత్యం? ఎప్పటికైనా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాల్సిందే కదా. ఇప్పుడు అన్ని విధాలా మంచి సంబంధం వచ్చింది. మరి ఆలోచించుకొని మీరే ఏదో ఒక విషయం చెప్తే అబ్బాయి వాళ్ళకి కబురు పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్వతమ్మ. ఏం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను లలిత. పిన్ని చూస్తే మంచి సంబంధం, మంచి జాబు, వెనకాల ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, అమ్మాయి సుఖపడుతుంది అంటుంది. పోనీ ఒక పని చేద్దామండి. అమ్మాయికి ఎలాగో డిగ్రీ పూర్తయిపోయింది కదా, తనకి పై చదువులు చదివే ఉద్దేశం కూడా లేదు. ఈ సంబంధం ఒకటి చూద్దాం, అన్ని విధాలా మనకి నచ్చితే ఒప్పుకుందాం, లేకపోతే లేదు. అంతేనంటావా? సరే మరి, పిన్నికో మాట చెప్తాను అని చెప్పి పార్వతమ్మకు విషయం చెప్తాడు. వెంటనే పార్వతమ్మ రాజ్యలక్ష్మి వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇదిగో రాజ్యలక్ష్మి, మా వాళ్ళకి మీ గురించి అన్ని విషయాలు చెప్పి ఈ పెళ్లి చూపులకి ఒప్పించాను. ఇక పెళ్లి చూపులు చూసుకొని మీరు మాట్లాడుకోండమ్మా. చాలా థ్యాంక్స్ పిన్ని గారు. రేపే పెళ్లి చూపులకు వస్తాం. మా అబ్బాయిని కూడా రమ్మని చెప్తాను. ఎలాగైనా మీరే దగ్గరుండి మరీ చూసుకొని మీ చేతుల మీదే మా అబ్బాయికి సంబంధం కుదిరేలా చెయ్యాలి. అది మీ వల్లే అవుతుంది అంటూ పొగిడేస్తుంది. అన్న విధంగానే మరునాడు సత్యమూర్తి ఇంటికి పెళ్లిచూపులకొస్తారు జగన్నాథం, రాజ్యలక్ష్మి, అర్జున్. ఇంటికొచ్చిన తర్వాత ఒకరికి ఒకరు పరిచయాలు చేసుకుని అందరూ హాల్లో కూర్చుంటారు. ఆ ఇంటిని వాళ్ళు చేస్తున్న మర్యాదల్ని చూస్తున్న రాజ్యలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బో, ఈ ఇల్లు, వీళ్ళ మర్యాదలు, అమ్మాయి కూడా అందంగానే ఉంది. చూస్తుంటే అమ్మాయికి కూడా కట్న కానుకలు బాగానే ఇచ్చేటట్టున్నారే. ఏదోలాగా ఈ సంబంధం ఖాయం చేసుకుని తీరాలి. తన ఎదురుగా ఉన్న ధరణిని చూడగానే చాలా బాగా నచ్చేస్తుంది అర్జున్కి. మా అబ్బాయి అని చెప్పడం కాదు గాని చాలా మర్యాదస్తుడు. ఏ విధమైన చెడలవాట్లు లేవు తమ్ముడు గారు. మాకున్న ఒక్క అమ్మాయికి పెళ్లి చేసి తనకివ్వాల్సిన మొత్తం కట్న కానుకలు, లాంఛనాలన్నీ పెట్టేశాం. ఇక మా అమ్మాయికి పెట్టే పని లేదు. ఉన్న ఆస్తి మొత్తం మా అబ్బాయికేనండి అంటూ కొద్దిసేపు ఒకరి గురించి ఒకరు ఇరువైపులా మాట్లాడుకున్న తర్వాత రాజ్యలక్ష్మి ఇలా అంటుంది. మీ అమ్మాయి, మీ కుటుంబం మాకు బాగా నచ్చింది తమ్ముడు గారు. రేపటి వరకు మేము మా బంధువుల ఇంటి దగ్గరే ఉంటాం. మీరు ఆలోచించుకొని ఏదో ఒక కబురు చేస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారు జగన్నాథం, రాజ్యలక్ష్మి, అర్జున్. వాళ్ళు వెళ్ళిపోయాక పెళ్లికొడుకు గురించి ఇలా అంటుంది లలిత. ఏవండి, అబ్బాయి మొహం కలగానే ఉంది కానీ కాస్త రంగు తక్కువలా ఉన్నాడు. మన అమ్మాయికి ఈడు జోడు బాగోదేమో. రంగు ఏమన్నా కొరుకు తింటామా లలిత? అబ్బాయి గుణము, కుటుంబం మనకి ముఖ్యం గాని. ఏమంటావు సత్యం? మాకెలా ఉన్నా అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాలి కదా పిన్ని. అన్నీ ఆలోచించుకొని కబురు చేద్దాం అని సత్యమూర్తి చెప్పటంతో పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.